చిత్రకేతువు నిర్మలమైన కీర్తి కలిగి సన్మార్గంలో నడుస్తూ లోకాన్ని ఏలుతున్నాడు. కానీ సంతానం లేదన్న చింతతో అతడు వేసవికాలంలోని మడుగులా క్షీణించసాగాడు. ముఖ్యమైన వైభవాలేవి ఆ రాజుకు సంతతి లేని దుఃఖాన్ని మాన్పలేకపోతున్నాయి. మితిలేని దుఃఖాన్ని అనుభవిస్తున్న ఆ రాజు వద్దకు అంగీరసుడనే మహాముని వచ్చి, సమస్తం ఉన్నా సార్వభౌముడవైనా కూడా నీ ముఖంలో దైన్యం కనబడుతోంది, కారణమేమిటి అని అడిగాడు. రాజు మునితో, మీ తపోబలం చేత మీకు తెలియరానిదంటూ ఏదీ ఉండదు కదా అని తలవంచి ఊరుకున్నాడు. అప్పుడు అంగీరసుడు దయతో పుత్రకామేష్టి చేసి యజ్ఞశేషాన్ని అతని పట్టమహిషి అయిన కృతద్యుతికి ఇచ్చి, నీకు పుత్రుడు కలుగుతాడు, అతని వలన మీరు సుఖదుఖాలు అనుభవిస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు. బాలుడు దినదిన ప్రవర్తమానవుతూ పెరుగుతుండగా చిత్రకేతుడు పుత్రుని యందలి మోహంతో కృతద్యుతి యందు ఎక్కువ అనురాగం చూపసాగాడు. తక్కిన భార్యలు ద్వేషంతో బాలునికి విషం పెట్టడం వల్ల అతడు సుఖంగా నిద్రపోతున్న వాడిలా మృతి చెందాడు. దాది దుఃఖంతో నేలపై పడి ఏడుస్తుండగా ఆ అరుపులకు కృతద్యుతి భయంతో ఆరాటంతో చచ్చిపడి ఉన్న ఒక్కగానొక్క కొడుకును చూచి దుఃఖించసాగింది. భార్య చేసే ఆర్తనాదాలకు రాజు భయపడి కొడుకు వద్దకు వేగంగా వెళ్ళి విడువని మోహంతో బాలుని మీద వాలిపోయాడు. వ్రాలియో పుత్ర నీ వార్తతంభోళి అయి కూలగా వ్రేయకీ కొత్తి నన్నేటికిన్ జాలి నొందించెనా జాడ ఇంకెట్టిదో తూలి మీ తల్లికిన్ దుఃఖమెట్లారునో. అలా వ్రాలి, ఓ కొడుకా, నీ వార్త పిడుగుపాటై నన్ను కూల్చివేయకుండా ఇంకా ఈ కొద్ది ప్రాణాలు ఉంచి నన్నెందుకు బాధిస్తోంది? నా సంగతి ఏమో కానీ మీ తల్లికి ఈ దుఃఖం ఎలా తీరుతుందో. జై శ్రీకృష్ణ.